చేస్తుంది తప్పు రమ్య. మనసుకు నచ్చినవన్నీ లవ్ చేస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇందులో తప్పే ఉంది? నేను దాని గురించి చెప్పట్లా. మరి ఇంకేంటి? అర్థం కాకుండా మాట్లాడుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, కానీ మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంకొకరిని ఫిక్స్ చేశారు. ఇంకొకరికి నిశ్చయమైన అమ్మాయిని చేసుకోవా? టైటానిక్ జాక్ లాగా, దిల్వాలి షారుక్ లాగా? సీరియస్ రమ్య, నేను మన లైఫ్ ప్రాబ్లం లో ఉండకూడదని బాధ్యతతో చెప్తున్నా. అదే బాధ్యతతోనే నేను మాట్లాడుతున్నాను. అయితే ఓ పని చేయి, మనం లవ్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్పి ఓ మంచి డెసిషన్ తీసుకో. మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిస్తే మన లైఫ్ ఫినిష్. అందుకని ఎన్నాళ్ళు దాచి పెడతాం? దీని గురించి నువ్వేం కంగారు పడుకో, అంతా నేను చూసుకుంటాను. అట్లీస్ట్ ఆ అబ్బాయితో అయినా చెప్పొచ్చుగా. ఎవరితో? నీ ఎనిమితోనా? ఈ ఎగతాలే వద్దనే. నేను మా అమ్మా నాన్నలకే మన లవ్ మ్యాటర్ చెప్పొద్దు అంటున్నాను, కానీ నువ్వేమో ఎవరో ఒక థర్డ్ పర్సన్ కి మన ప్రేమ విషయం చెప్పమంటున్నావు. అయ్యో, అది కాదు రమ్య, తను పాపం కదా. తన మ్యారేజ్, కాబోయే వైఫ్, ఫ్యూచర్ లైఫ్, అలా ఎన్నో కలలతో బతుకుతాడు కదా. అతని మనసుని ఎందుకు గాయపరచాలి? చాలు శివ, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నువ్వు నాకు కావాలి, నేను నీతో హ్యాపీగా ఉండాలి. నేను ఆశపడిన లైఫ్, ఫ్రీడమ్, ఇవన్నీ నువ్వు మాత్రమే నాకు ఇవ్వగలవు. బికాస్ నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అందుకని ఎవడో పరాయి వ్యక్తి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసేది న్యాయమే. నువ్వు చేసేది తప్పు కదా. ప్లీజ్ శివ, లీవ్ ఇట్. నువ్వు, నేను, మన పెళ్లి. ఆ తర్వాత ఏంటి? దాని గురించి మాత్రమే ఆలోచించు. హనీమూన్ కి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించు. ఓకే? నువ్వు హనీమూన్ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఓ మై డియర్ స్వీట్ శివ, నువ్వు భయపడకుండా నా మాట విను. మన లైఫ్ జాలీగా హ్యాపీగా ఉంటుంది. ఓకే? ఐ లవ్ యూ. నమస్కారం ఆంటీ, బాగున్నారా? బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నా. రండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ ఆంటీ. ఏమండి, త్వరగా స్నానం చేసి రండి, అల్లుడు గారు వచ్చారు. కాస్త వేచి బాబు, వచ్చేస్తాను. అరే అల్లుడు గారు, నమస్తే. కూర్చోండి బాబు. బాగున్నారా? బాగున్నాను అంకుల్. అమ్మగారు బాగున్నారా? అమ్మ కూడా బాగుంది. అమ్మగారు ఏమన్నా చెప్పమన్నారా? అదేం లేదు అంకుల్. యాక్చువల్గా ఒక ఎంక్వైరీ విషయంగా ఇక్కడికి వచ్చాను. అలాగే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుద్దామని. అలాగా? బాబు, ఇవ్వు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. అది రమ్య చిన్నప్పుడు తీసిన ఫోటోలు. ఏం బాబు, నువ్వు రమ్యని ఇంతవరకు స్వయంగా చూడలేదు కదా? చూడలేదు అంకుల్. చూసారా, సరిగ్గా ఈ రోజే గాజువాక తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది. అయ్యో, దాందే ఉంది అంకుల్. పర్వాలేదు అంకుల్, నేను ఈవినింగ్ ఎంక్వైరీ ముగించుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు ఇంటికి వస్తాను. ఓకేనా? రండి, మీరు వచ్చినా మా ఇద్దరినే టచ్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే ముహూర్తం రేపే. ఈ రోజు ఈవినింగ్ రిసెప్షన్ అట. నేను ఇంతవరకు తను ఎక్కడికి ఒంటరిగా పంపలేదు. బట్ చిన్నతనం నుంచి ఆ అమ్మాయి దీంతో చదువుకుంది. పర్వాలేదు పంపండి అని తను కూడా అంది. అందుకే పంపించాను. తను రావడానికి రేపు మధ్యాహ్నం అవుతుంది. పర్వాలేదు అంకుల్, నేను బయలుదేరుతాను. సరే Bye, బాబు, uncle. వెళ్ళిరండి. బాయ్ ఆంటీ. మంచిది బాబు. ఏమండి, రమ్యాని చూడాలనే ఆశతో ఏమేమో కారణాలు చెప్పినట్టుగా అనిపించడం లేదు? అనిపించడం కాదే, నిజం అదే. ఈ కుర్రాళ్ళు అంటూ ఉంటారే చెత్త ఫిగర్ అని. చెత్త ఫిగర్ నిన్ను చూడడానికి నేను 3 సార్లు వచ్చి టచ్ చేసి వెళ్ళానే. లక్ష్మీ కళతో ఉండే నా కూతురిని చూడడానికి రారా? చెత్త ఫిగరా? ఉండు, మీ పని చెప్తాను. 25 ఏళ్లుగా ఇదే చెబుతున్నావు.